హాయ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఒక కొత్త ఐడియాతో మీ ముందుకు వచ్చానండి. ఏం లేదండి, నైటీ ఒకటి చినిగిపోయింది బ్యాక్ సైడ్లో. సో ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి పింట్రెస్ట్లో అవుట్ఫిట్స్ చెక్ చేస్తున్నాను రిలేటెడ్గా. అందులో నాకు ఒక అవుట్ఫిట్ బాగా నచ్చింది. నేను అవుట్ఫిట్ సెలెక్షన్ కోసం మ్యాక్సిమం పింట్రెస్ట్ యూస్ చేస్తాను, ఎందుకంటే దానిలో ఉన్న డిజైనింగ్స్ కానీ అవుట్ఫిట్స్ కానీ చాలా క్లాసిక్గా ఉంటాయి. అందుకే పింట్రెస్ట్ మ్యాక్సిమం సజెస్ట్ చేస్తాను ఎవరికైనా. పింట్రెస్ట్లో ఒక అవుట్ఫిట్ బాగా నచ్చింది నాకైతే. నైట్ గర్ల్స్ వేర్ చేయడానికి షార్ట్ అండ్ క్రాప్ టాప్ మోడల్లో ఉంది. అది చూడగానే ఇంకా కుట్టేద్దాం అని ఫిక్స్ అయ్యాను. షార్ట్ కటింగ్ సేమ్ గర్ల్స్కి లూజ్ పాయింట్స్ కుడతాం కదా, అలానే ఉంటుంది. అండ్ మెజర్మెంట్స్ తీసుకొని షార్ట్కి కటింగ్ అయితే చేశాను. కొత్తగా కుడుతున్న వాళ్ళైతే ఇలా డ్యామేజ్డ్ క్లాత్స్ పైన ఇలా సింపుల్గా ట్రై చేశారనుకోండి, చాలా ఈజీగా అనిపిస్తుంది. సింపుల్గా స్టిచ్చింగ్ నేర్చుకోవాలంటే ఇది బెస్ట్ ప్రాసెస్ అని నేను చెప్తాను. అండ్ ఈజీగా కుట్టేస్తారు ఇలాగా అయితే. మ్యాక్సిమం మీరు కాటన్ క్లాత్స్ ప్రిఫర్ చేయండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే, ఎందుకంటే కాటన్ క్లాత్స్ అయితే అటు ఇటు జారిపోవు. సో స్టార్టింగ్లో కాబట్టి కాటన్ క్లాత్స్ స్టిచ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. కుట్టడానికి కూడా చాలా సింపుల్గా అనిపిస్తుంది కాటన్ క్లాత్ అయితే. అండ్ ఇక్కడ నేను టాప్ కటింగ్ చేస్తున్నాను. ఈ టాప్, ఈ షార్ట్ అనేది చాలా ఈజీగా మనం కట్ చేసి కుట్టొచ్చు. సో నేను మీకు సజెస్ట్ చేసేది అయితే ఫస్ట్ ఇలాంటి సింపుల్ మెథడ్స్ చూస్ చేసుకోండి. స్టార్టింగ్లోనే కొత్తగా నేర్చుకునే వాళ్ళు పెద్ద పెద్దవి కుట్టడం అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ టాస్క్. సో ఇలాంటి సింపుల్వి మీరు ట్రై చేస్తే మెల్లమెల్లగా మీకు కుట్టేయడం. ఈ నైటీకి బటన్స్ కూడా ఉన్నాయండి. ఈ బటన్స్ని మళ్ళీ టాప్కి పెడదాం అనుకున్నాను. హ్యాండ్స్ ఏమో నైటీ హ్యాండ్స్ నుంచే తీసాను. కాకపోతే ఈ హ్యాండ్స్ అనేవి కొంచెం పొట్టిగా ఉండడం వల్ల నేను ఎలాస్టిక్ వేసి జస్ట్ నార్మల్గా కుట్టేశాను, పొడవుగా పెట్టకుండా. అండ్ స్టిచ్చింగ్ మొత్తం షార్ట్కి ఎలాస్టిక్ వేసాను, హ్యాండ్స్కి ఎలాస్టిక్ వేసాను. టాప్ అయితే చాలా పొట్టిగా ఉంటుంది, ఎందుకంటే క్లాత్ సరిపోలేదు. సో నేను దాన్ని క్రాప్ టాప్గా కన్వర్ట్ చేశాను. నైట్ వేర్కే కాబట్టి సెట్ అయిపోతుంది. అండ్ ఈ స్టిచ్చింగ్ మొత్తం మీరు ఒకవేళ నేర్చుకోవాలనుకుంటే నాకు కమెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నాకు కమెంట్ చేస్తే నేను మీకు క్లాసెస్ తీసుకోవడమా ఏదో ఒకటి చేస్తాను. మీకు ఒకవేళ ఈ వీడియోస్ ఇవన్నీ నచ్చితే, కొత్తగా నేర్చుకోవాలని మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు జస్ట్ ఒక కమెంట్ పెడితే నేను చూసి మీకు రిప్లై ఇస్తాను. ఫైనల్గా ఇదండి లుక్. చాలా అంటే చాలా బాగున్నది. మీరు కూడా మీ ఇంట్లో ఇలాంటి అవుట్ఫిట్స్ ట్రై చేయండి. ఇలాంటి అవుట్ఫిట్ నేను 2 కుట్టాను. 2 కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. కలర్ అండ్ స్టిచ్చింగ్ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా మీ ఇంట్లో వేస్ట్ క్లాత్ని ఇలా ట్రై చేసి చూడండి. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. బాయ్ బాయ్.